ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ఎంపీ సీఎం రమేష్ చర్చించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు సీఎం రమేష్ పలు సూచనలు చేశారు. మోడీ పర్యటనలో నక్కపల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో పలు నూతన సంస్థలను ప్రారంభిస్తారని, అలాగే జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని సీఎం రమేష్ తెలిపారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఈ 3 కాన్స్టిట్యూన్సీలు కూడా డెవలప్ చేసేదానికి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలనే దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్యనారాయణ గారు, నేను కానీ చాలామంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్స్టిట్యూన్సీని కూడా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు టెండర్లు జరిగి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఒక 1 ఇయర్ లోపల, నెక్స్ట్ సీజన్ లోపల వాటర్ ఇక్కడికి అనకాపల్లి వరకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతుంది. టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ అయింది. ప్రాధాన్యత ఈరోజు భారతదేశంలో అనకాపల్లి పార్లమెంట్ మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీకి రావడం ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రేపు జరగబోయే మీటింగ్కు భారీ ఎత్తున అసలు కనీవిని ఎరగని రీతిలో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు అనకాపల్లి ముఖ్యంగా ఇంకా కూడా ఇండస్ట్రియల్ డెవలప్ అయ్యేదానికి, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కాకుండా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేంద్రీయ విద్యాభవన్ ఒకటి మనకు అనకాపల్లికి వచ్చింది. ఆ ఒకటే కాకుండా ఈ సంవత్సరంలో ఇంకో 2 కూడా శాంక్షన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి దానికి మాడుగుల, ఇంకొకటి మన ఎలమంచిలి ఎమ్మెల్యే గారు ఎలమంచిలో కాన్స్టిట్యూన్సీలో పెట్టాలి, అక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కావాలంటున్నారు. తప్పకుండా దాన్ని కూడా చేసేసుకొని, మాడుగుల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అక్కడ మంచి యూనివర్సిటీ తీసుకొచ్చేదానికి కూడా మొన్న బండారు సత్యనారాయణ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మేము అందరినీ కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయాలను కూడా వివరించడం జరిగింది. త్వరలో కూడా మాడుగుల్లో ఏదైతే ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అని మనం ఎలక్షన్లో ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగా ప్రజలు వారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని భారీ మెజార్టీ ఇచ్చింది. కాబట్టి మా అందరిపైన బాధ్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ని, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపేశాడో ఆ ఆంధ్రప్రదేశ్ను బాగుపరచడానికి అహర్నిశలు అటు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ